నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరింది. 4 రోజుల మ్యాచ్లు జరిగితే లీగ్ దశ ముగుస్తుంది. కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ 3 జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధించాయి. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్కు చేరగా ఇక చివరి బెర్తను ఎవరు దక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 14 పాయింట్లతో చెన్నైతో పాటు బెంగళూరుకు ప్లే ఆఫ్స్ చేరడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ముందంజ వేస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. శనివారం జరగనున్న మ్యాచ్లో ఆర్సీబీపై చెన్నై తప్పక విజయం సాధించాలి. దీంతో పాటు ఆదివారం పంజాబ్తో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లు, హైదరాబాద్ 15 పాయింట్లతో ఉంటాయి. చెన్నై ఆర్సీబీపై గెలుపుతో 16 పాయింట్లు సాధించి మెరుగైన నెట్ రన్ రేట్తో రాజస్థాన్ను అధిగమించి సెకండ్ ప్లేస్కు వెళ్తుంది. ఆరెంజ్ ఆర్మీ తమ చివరి మ్యాచ్లో పంజాబ్తో తలపడనుండగా ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగాలంటే కోల్కతాతో జరిగే తమ చివరి మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో ఉంటుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో 2వ స్థానానికి వెళుతుంది. హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్, సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయితే హైదరాబాద్ 16 పాయింట్లు, చెన్నై 15 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తాయి. ఆర్సీబీ ఇంటుముఖం పడుతుంది. చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.